హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు సమీపిస్తున్న ఈ క్రమంలో అధికార పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 4 విడతలుగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించింది. ప్రస్తుతం 5వ లిస్టుపై కసరత్తు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ దఫా కూటమిగా బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేనలు మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తుంది. అవుననే చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పటికీ టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్యలో సీట్లు సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిందని అంటున్నా ఇంకా ఆ విషయంలో స్పష్టత రాలేదని వాదన కూడా తనదనుగుణంగా బలంగా వినిపిస్తుంది. కొన్ని కీలకమైన నియోజకవర్గాల విషయంలో పవన్, చంద్రబాబుల మధ్య ఇంకా అంగీకారం రాలేదని అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఈ సమయంలో పలువురు సీనియర్లు త్యాగాలు చేయడం తప్పదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నేపథ్యంలో వారు రెబల్స్గా మారితే మొదటికే మోసం వస్తుందనే చర్చ మొదలైంది. ఈ కారణంతోనే ఇంకా నాంచుడు ధోరణిలోనే చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఫలితంగా సరికొత్త సమస్యల తెరపైకి వచ్చే అవకాశం ఉందని, అలాగే చివరి నిమిషం వరకు ఊరించి ఉసురుమునిస్తే అసంతృప్తులు బుజ్జగించడం తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల ఆలస్యానికి బీజేపీ కోసం వేచి చూడటం కూడా ఒక కారణమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ బీజేపీ పెద్దల నిర్ణయాల విషయం వేచి చూసి ధోరణిలో ఉన్న బాబు అండ్ కో మరికొన్ని రోజుల్లో అదే పనిలో ఉండాలని భావిస్తున్నారని తెలుస్తుంది. అలా వేచి చూసిన అనంతరం బీజేపీ నిర్ణయం తర్వాత అభ్యర్థుల ఎంపికల మార్పులు చేర్పులు చేసి ప్రకటించాలని చూస్తున్నారని తెలుస్తుంది. గతంలో లాగా చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే పరిణామాలు తీవ్ర ఫలితాలిచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఈ విషయంలో కొన్ని సీట్లైనా ప్రకటిస్తే ఆ అభ్యర్థులు వారి పనుల్లో వారు బిజీగా ఉండటంతో పాటు అలాగే టికెట్లపై ఆశలు పెట్టుకున్న జనసేన నేతలకు క్లారిటీ వచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం 70 మందితో కూడిన టీడీపీ జాబితాతో విడుదలయ్యబోతుందని కథనాలు వచ్చాయి. కానీ ఇందులో జనసేనకు కేటాయించబోతున్నారనే ఊహాగానాలన్న నియోజకవర్గాల పేర్లు కనిపించలేదు. దీంతో ఇదే తొలి జాబితా అయ్యి ఉండొచ్చని చర్చ రాజకీయ వర్గాల్లో వినిపించింది. మరి ఈ విషయంలో టీడీపీ, జనసేనలతో బీజేపీ దోస్తు చేస్తుందా లేదా అనే విషయాలపైన తొలి జాబితా ఎప్పుడనే విషయం ఆధారపడి ఉందని భావించాలి.